నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీస్ స్వాగతం సార్. సార్ మీరు రాకముందుకు ఈ సీజన్కి సంబంధించి మనకు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము సన్న రకాలు మిగతా రకాలు ఏ విధంగా కొనాలి దానికి సంబంధించి మళ్ళీ దానికి తెలియజేసిన సీఎంఆర్ ఫంక్షన్ ఎఫ్సీఐలో యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆ రెండు ఇష్యూస్ గురించి ఒకసారి వాళ్ళు రైజ్ చేస్తారు సార్. వచ్చారు సార్ ఒకసారి వాళ్ళకి మాట్లాడుతున్నారు. If you will reverse the values and bring back the CMR with that, I don't think it will be an objection. I will ask the higher officers also for confirmation. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ ప్రిపరేటరీ మీటింగ్కి విచ్చేసిన బోధన్ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారికి, ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ తాహిర్ అహ్మద్ గారికి, డిసిసిబి చైర్పర్సన్ గారికి, ఇక్కడ విచ్చేసిన డిసిఎస్ఓ, డిఎం, డిఏఓ, డిసిఓ అండ్ మిల్లర్స్, ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఆపరేట్ చేసే పీపీసీ అండ్ ప్యాక్స్ సిఇఓస్ అందరికి కూడా నమస్కారాలు. సో ముఖ్యంగా ఫ్యూ ఇష్యూస్ మీకు ఆల్రెడీ డీటెయిల్డ్గా గైడ్లైన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ప్రైమరీ ఇష్యూ, ఈసారి మనకి 5 వెరైటీస్ అనేది ఎక్కువగా కల్టివేట్ అయ్యాయి. మనకి జనరల్గా లాస్ట్ సీజన్ 2023-24 చూసుకుంటే 5 కోర్స్ వెరైటీస్ 50-50% సాల్వ్ చేశారు. అంటే మనకి టోటల్ ఏరియా పెద్దగా చేంజ్ కాలేదు. మనకి లాస్ట్ ఖరీఫ్ సీజన్లో 4.28 lakhs ఏకర్స్లో ప్యాడీ కల్టివేట్ చేస్తే అరౌండ్ 50-50 సన్నాలు కోర్స్ వెరైటీ కల్టివేట్ చేశారు. బట్ ఇయర్ మనకి 4.33 lakh ఏకర్స్లో ఆల్మోస్ట్ 85% పైగా 5 వెరైటీస్ కల్టివేట్ చేశారు. 40-15% కోర్స్ వెరైటీస్ కల్టివేట్ చేశారు. సో అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జనవరి నుంచి మనకి ఈ అంటే త్రూ ఎఫ్పిఐ షాప్స్ కూడా మనకి సన్న బియ్యము సప్లై చేయాలనే ఉద్దేశంతో కూడా మనకి సన్నాల్ని ప్రోత్సహించడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో మనకి సన్నాలు ఎక్కువగా వచ్చాయి కాబట్టి సో అగైన్ మనకి వచ్చే రైస్ ఏదైతే మిల్లర్స్ ఇస్తారో సిఎంఆర్ డెలివరీస్, దాంట్లో కూడా మిల్ వైజ్ కూడా మనకి 5 కోర్సు మనం ఏ రేషియోలో అయితే ఎంత క్వాంటిటీస్ ప్యాడీ ఇస్తామో దానికి 67% ఏదైతే అవుటర్ ఉంటుందో సో దాని ప్రకారంగా మనకి 5 కోర్సు రైస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రీవియస్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఓన్లీ మీకు గ్రేడ్ ఏ కామన్ వెరైటీ అని ఉండేది, అంతేగాని మనకి 5 వెరైటీ కోర్స్ వెరైటీ అనేది ఆ ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్లో ఉండేది కాదు. ఇన్ఛార్జెస్ ఉన్నారు, సెంటర్ ఇన్ఛార్జెస్ అందరూ ఖచ్చితంగా అది 5 వెరైటీయా కోర్స్ వెరైటీ అనేది ఖచ్చితంగా మార్క్ చేయాలి. సో దట్ మనకి ఏ మిల్లికి ఎంత 5 వెరైటీ ప్యాడీ వెళ్తుంది, ఎంత కోర్స్ వెరైటీ ప్యాడీ వెళ్తుంది అనేది మనము ట్రాక్ చేయొచ్చు. సో సెకండ్ పాయింట్, మనం సెంటర్స్ కూడా మీకు ఆల్రెడీ డిసిఎస్ఓ గారు చెప్పారు, 5 వెరైటీ సెంటర్స్ సెపరేట్ గా ఉంటే కోర్స్ వెరైటీ సెంటర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ సెపరేట్ గా మనం ఈసారి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో 5 వెరైటీ సెంటర్స్ ఓన్లీ మనకి 5 వెరైటీ ప్యాడీ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. కోర్స్ వెరైటీ సెంటర్స్ ఓన్లీ కోర్స్ వెరైటీ ప్యాడీ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. సో ఇది కూడా మనకి బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ విలేజ్ లో 5 కోర్స్ వెరైటీ చూసుకొని దాని ప్రకారంగా సెంటర్స్ కూడా మనము ప్రపోజ్ చేసాం కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఇష్యూ అనేది ఉండదు. బట్ ఎక్కడైనా కోర్స్ వెరైటీని 5 వెరైటీగా యాక్సెప్ట్ చేయడం కానీ 5 వెరైటీని కోర్స్ వెరైటీగా యాక్సెప్ట్ చేయడము ఇలాంటి మిస్టేక్స్ ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. సో మాకు ఎక్కడ కూడా జిల్లాలో ఏ సెంటర్ నుంచి కూడా ఇలాంటి కంప్లైంట్స్ అనేది రాకూడదు. మనకి 5 వెరైటీస్ కూడా జియో అనేది ఇష్యూ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఒక 33 రకాలు 5 వెరైటీ ప్యాడీ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ నుండి జియో ఇష్యూ చేశారు కాబట్టి సో సేమ్ అంటే మనకి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఆ 5 వెరైటీస్ అనేది 5 వెరైటీస్ కేటగిరీలో యాక్సెప్ట్ చేస్తాము. సో రిమైనింగ్ అనేది
కోర్స్ వెరైటీలో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఏఈఓస్ ఏఓస్ ఉంటారు, సో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో అంతేగాని ఎక్కడ కూడా అంటే మనకి ఎగైన్ మీరు కోర్స్ వెరైటీని ఫైన్ వెరైటీగా యాక్సెప్ట్ చేసి పంపిస్తే సో ఎగైన్ రైస్ మిల్లో ఇష్యూ వస్తుంది, వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేయకపోవడము. అదర్వైజ్ తర్వాత ప్యాడీ అంతా స్టాకింగ్ అయిన తర్వాత మిల్లింగ్ అప్పుడు కూడా వాళ్ళు మనము ఫైన్ వెరైటీ అని పంపిస్తే లోపల ప్యాడీ కోర్స్ వెరైటీ ఉంటే ఎగైన్ ఇష్యూస్ అనేది మనకు ఆన్లైన్ లో ఉన్న రిపోర్ట్ కి ఫిజికల్ గా ఉన్న స్టాక్ కి అనేది వేరియేషన్ వస్తుంది. సో సెంటర్ ఇన్ఛార్జెస్ ఫైన్ వెరైటీ సెంటర్స్ ఓన్లీ ఫైన్ వెరైటీ యాక్సెప్ట్ చేయాలి, అండ్ కోర్స్ వెరైటీ సెంటర్స్ కోర్స్ వెరైటీ యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా ఎటువంటి మిస్చీఫ్ అనేది జరగకూడదు. ఒకవేళ రైతు కోర్స్ వెరైటీ తెచ్చి ఇది ఫైన్ వెరైటీ అని క్లెయిమ్ చేస్తే సో లోకల్ ఏఈఓ ఏఓ హెల్ప్ తీసుకోండి. సో బేస్డ్ ఆన్ ది సర్టిఫికేషన్ మీరు ఫర్దర్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనకి పేమెంట్ అనేది సో గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి. అలా డిలే జరగకుండా మీకు ఫార్మర్స్ ఏ రోజైతే మనకి సెంటర్ కి వచ్చి ప్యాడీ పర్చేజ్ అవుతుందో అదే రోజు ఫార్మర్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం, ఆ ఓటీపీ. సో లాస్ట్ టైం ఆ ఓటీపీ ఇష్యూస్ వల్ల కూడా డిలే చేశారు, బట్ మనకి లాస్ట్ టైం కూడా సివిల్ సప్లైస్ కమిషనర్ గారు వచ్చి కొన్ని సెంటర్స్ విజిట్ చేసి ర్యాండమ్ గా ఫార్మర్స్ కూడా కాల్ చేశారు, అంటే పేమెంట్ జరిగిందా లేదా, ఎన్ని రోజులలో పేమెంట్ వచ్చింది అనేది. సో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది కాబట్టి ఏదైనా సెంటర్ లో మనకి పేమెంట్ డిలే అయ్యింది అని తెలిస్తే మాత్రము ఖచ్చితంగా ప్యాక్స్ సిఇఓ అండ్ సెంటర్ ఇన్ఛార్జ్ మీద యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అన్లెస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఆ పేమెంట్ డిలే అయితే ఓకే కానీ, బట్ మన సైడ్ నుంచి ఆఫీసర్స్ సైడ్ నుంచి ఎటువంటి ఫార్మర్ వచ్చి ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అదే రోజు మీరు ఓపీఎంఎస్ లో మొత్తం ఫార్మర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ది సో ఈ వెరైటీస్ ఒకటి చెక్ చేసుకోండి. అదే విధంగా మనకి ఈ లాజిస్టిక్స్ కి సంబంధించి టార్ప్లిన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంచుకోండి. మేము ఆల్రెడీ సెంటర్స్ నుంచి రిపోర్ట్స్ తెప్పించాము ఎన్ని టార్ప్లిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది. సో ఫ్రమ్ డిసిఓ డిఆర్డిఓ పీడీ మెప్మా సైడ్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ లో అరౌండ్ 12,000 టార్ప్లిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో అదే విధంగా రిక్వైర్మెంట్ ఇచ్చారు, అది కూడా మనం ఇండెంట్ పెట్టాము. మేబీ ఒక 1 వీక్ లో టార్ప్లిన్స్ కూడా సప్లై అవుతుంది. మనకి 3 o'clock వరకు బాగా మనకి సన్నీగా ఉంటుంది వెదర్, సడన్ గా 4-5 o'clock కి వెదర్ అంతా చేంజ్ అవుతూ ఉంది. సో ఎప్పటికప్పుడు ఆ వెదర్ కండిషన్స్ మేము కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాము, మీకు కూడా డిసిఓ డిఆర్డిఓ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. బట్ ఇమీడియట్ గా మీరు ఫార్మర్స్ కలెక్ట్ చేయడం అంటే మనకి 6 hours 24 hours వెదర్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆ రిపోర్ట్స్ ప్రకారంగా వాళ్ళని అలర్ట్ చేయండి. అంటే వాళ్ళు ఫార్మర్స్ ఇప్పుడు ఏదో మనకి సన్నీగా ఉంది పర్వాలేదు అనేసి సెంటర్ లో ప్యాడీ కాబట్టి ఆ ప్యాడీ అదంతా కూడా క్లోజ్ చేసుకోమని చెప్పండి. సో అదర్వైజ్ అగైన్ మనకి ఫార్మర్స్ ని అలర్ట్ చేయండి అండ్ ఎనఫ్ టార్ప్లిన్స్ ఉండే విధంగా ఎన్షూర్ చేసుకోండి. అదే విధంగా మనకి అదర్ లాజిస్టిక్స్ ముఖ్యంగా వేయింగ్ మిషన్స్ ట్యాబ్స్ ఈసారి మనము సెంటర్స్ పెంచుతున్నాము. లాస్ట్ టైం మనకి విలేజ్ కి ఒక సెంటర్ ఉండేది, బట్ ఈసారి బికాస్ ఆఫ్ ఈ వెరైటీస్ కి డిఫరెంట్ సెంటర్స్ వల్ల మనము ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 150 సెంటర్స్ పెంచుతున్నాము. సో 150 సెంటర్స్ పెంచుతున్నాం కాబట్టి దానికి అనుగుణంగా మనకు కావాల్సిన అదర్ లాజిస్టిక్స్ లైక్ వేయింగ్ మిషన్స్ అవ్వచ్చు, మీరు ట్యాబ్స్ అవ్వచ్చు. సో ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో సఫిషియెంట్ గా వేయింగ్ మిషన్స్ మాయిశ్చర్ మీటర్స్ మార్కెట్ కంపెనీస్ నుంచి ప్రొక్యూర్ చేసుకోండి. అండ్ ట్యాబ్స్ అనేవి మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఎక్కడ కూడా మనకి ఇబ్బంది అనేది ఉండకూడదు. అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్. సో వన్స్ మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత జనరల్ గా మీరు మధ్యాహ్నం ఈవినింగ్ అయిన తర్వాత నైట్ అక్కడ ఉంచుతారు, నెక్స్ట్ డే మార్నింగ్ మేము పంపిస్తాము మిల్కే అని.
సో ఎగైన్ మిడ్ నైట్ రెయిన్స్ కానీ ఏమైనా వస్తే ఎగైన్ ఆ ప్యాడీ మొత్తం తడుస్తుంది, మళ్ళీ ఎగైన్ మీరు అది అన్బ్యాగింగ్ చేసి ఎగైన్ ఎండబెట్టాల్సి వస్తుంది. సో మీరు ఏ రోజైతే ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో ఆ రోజు ఈవినింగే మీరు సెంటర్ నుంచి ఆ ప్యాడీ అంతా కూడా మిల్కి షిఫ్ట్ చేయించండి. సో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ కూడా మేము టెండర్స్ ఫైనలైజ్ చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో సెంటర్లో ఎక్కడైనా మీకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ రెస్పాండ్ కాకపోతే ఇమీడియట్గా మీరు DCO DRDOకి ఇన్ఫార్మ్ చేయండి. సో అంతేగాని మేము చెప్పాము వాళ్ళు లారీ మాకు ప్రొవైడ్ చేయలేదు అందుకు ప్యాడీ ఉంది అనేది చెప్పకూడదు. సో ఎగైన్ అక్కడ మనం వన్స్ ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత అక్కడ ఏమైనా ప్యాడీ డ్యామేజ్ అయితే మనకి సెంటర్ వాళ్ళే రెస్పాన్సిబుల్ కాబట్టి ఈ ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ అనేది కరెక్ట్గా ఎన్ష్యూర్ చేసుకోండి. ఏ రోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవుతుందో ఆ రోజే ప్యాడీ అనేది షిఫ్ట్ చేసే విధంగా ప్లాన్ చేయండి. సో హమాలీస్ కూడా అదే విధంగా అరేంజ్ చేసుకోవాలి. సో చాలా సెంటర్స్ లో హమాలీస్ అనేది సఫిషియెంట్ గా ఉండరు. అంటే ఒకేసారి మీకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయినప్పుడు పెర్ డే ఒకవేళ 5-6 లారీస్ లోడ్ చేయాలి అంటే అంత కెపాసిటీకి మీకు హమాలీస్ నెంబర్స్ ఉండరు కాబట్టి ముందుగానే హమాలీస్ మీకు రిక్వైర్మెంట్ ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. ఈసారి ఎక్స్పెక్టెడ్ మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఖరీఫ్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఒక 60 to 70% ఎక్కువ జరిగింది. వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఎంత, సో ఏమైనా ప్రైవేట్ మార్కెట్ లో సేల్ చేశారా అవన్నీ కూడా ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎందుకంటే ఈసారి మనకి ఫైన్ వెరైటీస్ ఇవి ప్రొక్యూర్మెంట్ లో సో రీసైక్లింగ్ జరగడానికి కూడా కొంత ఆస్కారం ఉంది. అంటే ముందు ప్రైవేట్ మార్కెట్ లో సేల్ చేసి అగైన్ మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా బయట నుంచి తెచ్చి అమ్మడానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫార్మర్ మీ సెంటర్ కి వచ్చి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దగ్గర అతను ఎంత ప్యాడీ తీసుకొని వచ్చాడు మీకు డేటాలో OPMS డేటాలో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, ఎక్స్టెంట్ వాళ్ళ సోయింగ్ ఏరియా అది. సో అదే విధంగా మీరు లోకల్లో వాళ్ళు ప్రైవేట్ గా సేల్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. సో మనము జెన్యూన్ ఫార్మర్స్ వాళ్ళ ప్రొడక్షన్ ప్రకారంగా ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఎక్కడ కూడా ఏ సెక్టర్ లో కూడా అబ్నార్మల్ గా ప్రొక్యూర్మెంట్స్ అంటే అక్కడ కల్టివబుల్ ఏరియా కన్నా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరగకూడదు. మేము కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డైలీ హార్వెస్టింగ్ అదే విధంగా వాళ్ళు ఓపెన్ మార్కెట్ లో ఎంత సేల్స్ అవుతున్నాయి కూడా తెలుస్తున్నాం, డేటా మా దగ్గర ఉంది. సో ఆ డేటాతో కూడా కంపేర్ చేస్తాము. సో సెంటర్స్ వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ముఖ్యంగా ఫైన్ వెరైటీస్ యాక్సెప్ట్ చేసినప్పుడు కాస్త కేర్ఫుల్ గా చూసుకోండి. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి కలెక్టర్ గారు చెప్పండి. ఇప్పుడు బిల్డింగ్లో కాకుండా కూర్చుండి అది ఏ విధంగా సాల్వ్ చేసుకుంటాం. గోదామ్స్ ఉన్నాయి ఇప్పుడు అదొకటి. ఇవన్నీ ఒకటి సాల్వ్ చేసుకుంటే లేకుండా ఇంకా ఇబ్బంది అవుతా ఉంటాయి. మీ దగ్గర కూడా అందరూ రైస్ మిల్లర్స్ అనుకున్నారని ఎవరు అంటలేదు. సమ్ పర్సన్స్ కొందరు అమ్ముకునే వరకు మనందరికి ఇబ్బంది అవుతా ఉంది. అదే దాన్ని ఏం విధంగా చేయాలో సార్ అది అది అలా ఆఫీసర్ చూసుకుంటారు. ఫర్దర్ అయితే చేస్తాం. ఇప్పుడు మనం ఉన్నది ఎలా ఇద్దాం. ఇప్పుడు మనకేందో FCI తీసుకోవాలంటే బయలు కావాలి. ఇప్పుడు బయలు ఏమున్నాయి మన బాగా తక్కువ ఉన్నాయి, ఓన్లీ 15% 20% ఉన్నాయి. అంతేనా? 15-20% కదా పోసుకోలేదు. ఇది మనకు ప్రాబ్లం వస్తుంది. అయితే బయట పంపాలా మన కన్జంప్షన్ కావాలి. ఇది కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేసుకోవాలి. నేను సెకండ్ క్లాప్ ఇప్పుడు డిస్కషన్ చేయాలి కానీ మళ్ళీ ఇప్పుడు రోజు మీటింగ్ పెట్టి కన్సల్ట్ అధికారులతో అగ్రికల్చర్స్తో వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు కేవలం ప్రొక్యూర్మెంట్ మీరు నేర్చుకుంటూ వస్తుంది. మీరు కలెక్టర్ గారికి చెప్పండి, మేము కూడా చెప్తున్నాం. ఆ విధంగా ఏదైతే రికవరీ కూడా
మీరు 65, 67 కాదు 67. మీరు ఎంత అంటున్నారు? 62 అంటాను. జనరల్గా ఏమైతే వస్తారంటే ఇవి 55 నుంచి 60 కేజీలు వస్తాయి సార్. అవైలబిలిటీలో ఉంటుండే, తక్కువ రేట్కి అవైలబుల్లో ఉంటుండే. ఆ తక్కువ రేట్ రైస్ ప్యాడ్ కొనుక్కొని మిల్లింగ్ చేసి మళ్ళీ భర్తీ చేసేవాళ్ళు. ఇక్కడ వచ్చే వాళ్ళకంటే నాణ్యమైనటువంటి రైస్ మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇది కేజీ 50 రూపాయలకు తక్కువ ఎక్కడ కూడా మార్కెట్లో ఉండదు సార్. రేపు పొద్దున ఈ బ్రోకెన్ 25 రూపాయలకు బ్రోకెన్ అమ్ముకొని 50 రూపాయలు రైస్ కొని 7 కేజీలు అంటే 175 రూపాయలు పెట్టి ఇవ్వాల్సింది వస్తుంది. ఇది ఒక పెద్ద సమస్య. దీంట్లోనేమో నీతి నిజాయితీతో ఉన్నటువంటి మిల్లుదాం అనే రకం సెక్టర్ కూడా మా దాంట్లో ఉంది. ఇప్పుడు ఈ 2 రకాల ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరు చెప్పాలంటే అవుతుంది అనేది అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం సార్. ఇప్పుడు లాసెస్ వస్తాయి, ఎన్నో ప్రొసీజర్స్ వస్తాయి. గతంలో టెస్ట్ మిల్లింగ్ మన జిల్లా, నల్గొండ, కరీంనగర్, వరంగల్ 4 జిల్లా టెస్ట్ మిల్లింగ్ చేసింది సార్. రిపోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర గవర్నమెంట్లో. వాటిని చూసినా పర్లేదు, లేదు ఇప్పుడు ఇమీడియట్ గా మన ఎండాకాలంది చూసినా పర్లేదు, లేకుంటే పోయిన వానాకాలం ట్రాక్ కూడా పోతుంది, టెస్ట్ మిల్లింగ్ చేసినా పర్లేదు. అంటే ఈ టెస్ట్ మిల్లింగ్ చేసి అనే లాసెస్ లెవెల్ కరెక్ట్ కూడా లాసెస్ ప్రాక్టికల్లీ ఏముంటుందో డిస్కషన్ చేయండి. వీళ్ళు ఎక్కువ వస్తుంది, ఎక్కడ ప్రయత్నం చేయండి, ఎక్కడ తగ్గిపోతున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో సార్, అవి రెక్టిఫై అయ్యే ప్రాబ్లమ్స్ తప్ప రెక్టిఫై కాని ప్రాబ్లమ్స్ కావు. తమరు సోషల్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి గారికి అతి దగ్గర మనిషి. మీరు ఉన్నట్టు తనకు ఫ్యాక్ట్ చూపించేసి ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేస్తే కూడా సాల్వ్ అవుతుంది సార్. మీరు మంత్రుల దగ్గర కూర్చోండి, ఇది పెద్ద సమస్య కాదు సార్. ఇవాళ ఇండస్ట్రీ కూడా బాగా ఇంపార్టెంట్ పొజిషన్ ఉంది సార్. రైస్ మిల్లర్స్ మంచి ఇంపార్టెంట్ పొజిషన్ సార్. రైతులు పండించిన ఇంత పెద్ద పంటని రైస్ మిల్లర్స్ కోఆపరేషన్ తోటే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కోఆపరేషన్ మేము చేస్తా ఉన్నాం సార్, నడిపిస్తా ఉన్నాం సార్. ఉర్దూ అకాడమీ చైర్మన్ నాయర్ గారికి, ఏడీసీసీకి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ అరవింద్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, వేదిక ముందున్న రైస్ మిల్ అసోసియేషన్ పెద్దలకు, లారీ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ మరియు ప్రొక్యూర్మెంట్ ఏజెంట్లందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఒకప్పుడు ప్యాడీ నాకు కావాలి, కోట పెంచే స్థితి నుంచి ఈరోజు ప్యాడీ నాకు వద్దనే స్థితికి వచ్చిందంటే చెడిపోయిందో దీన్ని బట్టి మనకు తెలుస్తాం. అందరం ఒకటి గుర్తుంచుకున్నాను ఏంటంటే, రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం, వ్యాపారస్తులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు, సంతోషంగా ఉంటారు, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. గురించి సుమారు 2,80,000 కోట్లు ఆహార సబ్సిడీ కింద కేటాయిస్తే ఈరోజు ఇక రైస్ మిల్లర్సే కాకుండా అధికారుల అండతోటి ప్రొక్యూర్ అయిన ప్యాడీ బయట మార్కెట్లో అమ్మి అనేక రకాలైన దీంట్లో కొన్ని రైస్ మిల్లు మూసేసుకోవడం. దీనికి నేను ఏమంటున్నానంటే, బాధ్యతలు ఒకరొకరు కాదు, నేను అసోసియేషన్ పెద్దలకు కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా దానికి బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీ ట్రేడర్స్ సమస్యలు మీరు ఎప్పుడు కూడా వారి గురించి పట్టించుకుంటారు. ఈ ఇచ్చిన ప్యాడీ కూడా సక్రమమైన మార్గంలో ప్రభుత్వానికి ఇస్తే ఇవన్నీ సమస్యలు వచ్చేది కాదు. ముఖ్యంగా అధికారులు అండ లేకుండా ఎటువంటి కరప్షన్ కానీ ఎటువంటి అవినీతి జరిగేది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు గత రాబోయేది. ఎందుకంటే కలెక్టర్ గారు వివరంగా అన్ని విషయాలు చెప్పారు, కానీ ప్రతి సంవత్సరము ఇష్యూస్ మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు సరైన టైంలో ఓపెన్ కాకపోవడము, లేదా తరుగు పేరు మీద తాలు పేరు మీద 5 కిలోల నుంచి 10 కిలోలు రైతులకు ఇబ్బంది పెట్టేదని నేను మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా అనేక సమస్యలు, అంటే ట్రాన్స్పోర్టింగ్ లేదు, అమలు లేదు, ఎటువంటి సమస్య లేకుండా ప్రొక్యూర్మెంట్ మాత్రం ఈ సన్న రైతులు పనులు, ఎందుకంటే దాని సెంటర్ కూడా పెంచుతూ ఉన్నారు,
ప్రొక్యూర్మెంట్ మాత్రం రైతులకు ఎటువంటి ఓవరాల్ ఇబ్బంది కలగకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఉచితులు లేవు, కొన్నిసార్లు సంచులు లేవంటారు, ఏదైనా చిన్న చిన్న సమస్య నేను తడిసిన దాన్ని మరి ముఖ్యంగా సురేష్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఇది ఈ తరుగు పెరిగిన రైతులు బాగా నష్టపోతూ ఉన్నారు. అది లేకుండా ఈసారి మాత్రం ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా యంత్రాంగం పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాను. నవంబర్లో ఇస్తున్నారు, బియ్యం మాత్రం మార్చిలో తీసుకుంటున్నారు సార్. ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయండి సార్, చాలా మటుకు ఇబ్బందులు తగ్గిపోతాయి. ఎందుకంటే గతం ఇప్పుడు బ్యాక్లాగ్ ఉన్నప్పుడు అది కుదరదు. ఇది 3 క్రాపులు మా దగ్గర ప్యాడ్ ఉంది వాస్తవంగా. టెండర్ అయితే ప్యాడ్ పక్కకు పెట్టండి సార్. అయితే మన ఖరీఫ్ రబీ రెండు కూడా ఇంచుమించు మనకు ఆల్మోస్ట్ మన జిల్లా 80% అంటే ఆల్మోస్ట్ మంచి పొజిషన్లో ఉన్నాం సార్. ఖరీఫ్ అయిపోతుంది, రబీలో 28%, 30%లో ఉన్నాం సార్. ఇలా కాకుండా కంటిన్యూషన్ మళ్ళీ ఖరీఫ్ కూడా మొదలు పెట్టాలి సార్. ఎవరైతే కంప్లీట్ అయినా ఉన్నారో వాళ్ళు ప్రొక్యూర్మెంట్ రాగానే ఫిల్లింగ్ చేసి మీ బియ్యం మీకు ఇచ్చేస్తారు సార్. మీ గోడౌన్ ఫెసిలిటీస్ అన్నీ చేసుకుంటే బాగుంటుంది సార్. లేకుండా మేము అమ్ముకుంటే వాళ్ళు అమ్ముకుంటే చేసేస్తాం. అంటే ప్యాడీ ఎక్కువైంది, కన్వెన్షన్ తగ్గుతూ ఉందని లక్షలాది టన్నులు అట్లనే ఉంటుంది స్టాక్స్. అది మనకు ప్రాబ్లం వస్తుంది. అన్ని సిస్టమ్ కొన్ని గట్టిగా ఎవరు చెప్పలేకపోతున్నాం. అది నేనే చెప్పవచ్చు వస్తేమో చూస్తాను కొన్ని రోజులు. ఇది మంచి కాదు, మన భవిష్యత్తు పిల్లలకు బాగోలేదు. సిస్టమ్ ఒకరు బయటపడకుంటే మీరు చెడిపోతారు, రైతులు చెడిపోతారు, గవర్నమెంట్ చెడిపోతారు. గవర్నమెంట్ చెడిపోయారు, రైతులకు పేమెంట్ అవుతుంది, మీకు పేమెంట్ అవుతుంది ఇబ్బంది. కొన్ని ప్రభుత్వం మీకు వడ్డీ అమ్ముకుంటారు, కమిషన్ ఇయ్యక 7 years అయినా మీరు ఎట్లా అవుతున్నారు? ఒక 4 కిలోలు తక్కువ వస్తే వాడికి 40-50 రూపాయలు పోతాయి. ఇప్పుడే పోయి వచ్చినాం మేము. ఫిష్ గతంలో ఏం చేసి డిస్కషన్ చేయగలుచుకోలే, కానీ ఫిషర్ మ్యాన్స్ భూమి లేని వాళ్ళు ఉన్నారు ఎక్కువ మాట. అంతేనా? భూమి లేని వాళ్ళు ఉన్నారు. రైట్ రాంగ్ ఒక డిసిజన్ తీసుకున్నాం, చేస్తున్నాం. ఈ గ్లాసులు పోసి ఇది 3 కిలోలు ఉంటే 4 కిలోలు అని చెప్పి 5 కిలోలు పోసేస్తారు. అది తప్పు. ఇప్పుడు మెజర్మెంట్ చేయించి వచ్చినాం, కలెక్టర్ గారు మేము కౌంట్ చేసినాం. 1 కిలోల 240-30 వస్తున్నాయి. అది 6 monthsలో 1 kg 200 kgs అవుతుంది. అంటే మనం గుర్తుపడి ఈ 2 రూపాయల కొరకు అడిగి 90 రూపీస్ per kg అమ్ముతుందంట. ఎన్ని లాస్ అవుతారు అవన్నీ. అందుకొరకే ఆడ కూడా సీడ్ వేసేటప్పుడు ఒక మెజర్ చేసి ఆ మెజర్తో వేయాలి. ఒక్కొక్క దగ్గర 2-3 సెంటర్స్ పెట్టి ఆ ఫిష్ కూడా మన దగ్గరనే చేస్తూ ఉన్నారట. ఏ విధంగా నడపగలుగుతాం? ఆ బ్రోకేందుకు కూడా మరి శాంపుల్స్ ఉంటాయంటున్నారు, మళ్ళీ ఒక్కోసారి చేయొచ్చు. ఈ విధంగా సెకండ్ క్రాప్ అయితే బాగా వస్తుంది, ఫస్ట్ క్రాప్కి అంతా రాదేమో.